హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. గోదావరి ఖనిలో ఉన్నటువంటి శ్రీ మమతా హాస్పిటల్లో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ అన్రిజిస్టర్డ్ ఉంచుకొని అక్కడ సాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు, చట్ట నేరం అయినటువంటి పనులు చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ వచ్చిన దృష్ట్యా 26వ తారీఖున నేను అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నిజంగానే లేడీ డాక్టర్ చేంబర్లో ఈ స్కానింగ్ మెషిన్ ఉన్నది మేము చూసాము, అది వాడుతూ ఉన్నట్టుగా కూడా గమనించడం జరిగింది. సో దాన్ని వెంటనే అది చట్టరీత్యా నేరం కాబట్టి అలా కలిగి ఉంటాం, అంటే రిజిస్ట్రేషన్ కాకుండా గవర్నమెంట్తో ఎవరు కూడాను ఈ స్కానింగ్ మిషన్లు కలిగి ఉండకూడదు. వాళ్ళ ప్రెమిసెస్లో ఎనీ హాస్పిటల్ కానివ్వండి ఎక్కడ కూడా ఉండకూడదు. సో అలా ఉన్నది కాబట్టి మాకు PCPNDT యాక్ట్ ప్రకారం నాకున్న అధికారం దృష్ట్యా దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఈ విషయంలో మాకు సహకరించారు. సో ఇది చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఓనర్ డాక్టర్ నాగిరెడ్డి కానివ్వండి, తర్వాత డాక్టర్ రాజశేఖర్, ఇట్లాంటి వాళ్ళందరూ, తర్వాత అక్కడ లోకల్లో ఉన్నటువంటి IMA ప్రెసిడెంట్, తర్వాత అంతకుముందు ఉన్న మాజీ మేయర్ ఒక అతను డాక్టర్ గారు, తర్వాత పొలిటికల్ పర్సన్ ఒక ఆయన స్వామి అనే అతను, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా మంది, ఇంకా చాలా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుచరులు వాళ్ళు పెద్ద గొడవ చేసేసి మీరు ఇక్కడ ఇది సీజ్ చేయడానికి వీల్లేదు, మీరు మా గోదావరి ఖనిలోనే అసలు హాస్పిటల్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి అవసరం లేదు, మీరు ఉంటే ఉండండి లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోండి అనే వ్యక్తిగతంగా నా మీదకి వచ్చేసి నన్ను చంపేస్తాము, అలా బెయిల్ తీసుకుని వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాము అని చెప్పేసి అట్లా వ్యక్తిగతంగా కూడా అట్లా బెదిరించి నన్ను చాలా బాధ పెట్టేసి అట్లా నేను రిపోర్ట్ రాసుకోకుండా అడ్డం పడి పొద్దున్న నుండి 9:45కి వెళ్తే నేను లోపలికి 4:45 వరకు నాకు వాళ్ళు నన్ను బయటికి రానివ్వకుండా లోపల నన్ను పని ఆ రిపోర్ట్లు అవన్నీ రాసుకునే పని కూడా నన్ను చేసుకోనివ్వకుండా పంచనామా నిర్వహిస్తే దానిలో లాస్ట్కి కష్టపడి చేస్తే కూడా ఆ విట్నెస్లను బెదిరించి వాళ్ళ సంతకాలన్నింటినీ కొట్టేయించి పేపర్లు లాక్కొని మళ్ళీ పేపర్లు చించేసి అట్లా 2 సార్లు మా పేపర్లన్నీ చించేశారు, అంత లాక్కున్నారు. చివరికి RD గారు, తర్వాత RDO గారు, తర్వాత ACP గారు వీళ్ళందరూ వచ్చినారు. అప్పటి వరకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్కి సాయంత్రం నేనేదో వాళ్ళని దౌర్జన్యం చేశాను అన్నట్టుగా వాళ్ళు తప్పుడు అభియోగాలు మోపుతూ అంటే కేసు పెడతాము అని అన్నట్టుగా అన్నప్పుడు వాళ్ళని ఏదో డైవర్ట్ చేసి పోలీస్ స్టేషన్ వైపు పంపించి నన్ను ఆ హాస్పిటల్లో నుండి బయటికి పంపించేశారు. తర్వాత వెంటనే నేను యాక్చువల్గా నా రూల్ ప్రకారం నేను ఇది సీజ్ చేసిన వెంటనే కేసు పెట్టాలి వాళ్ళ మీద. సో అది పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వస్తానంటే ఇవైతే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వద్దమ్మా తర్వాత మీరు రండి అని అన్న నేపథ్యంలో నేను వెళ్ళిపోయి MRO ఆఫీసులో కూర్చొని టైపింగ్ ఇవన్నీ చేసుకొని అక్కడ నుండి ఆ తర్వాత 8:30-9 ఆ ప్రాంతంలో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను కేసు అన్ని బుక్ చేసి రావడం జరిగింది. ఈ విధంగా నేను అందరికీ చెప్పే మెసేజ్ ఏంటి అని అంటే ఎవరు కూడాను మెడికల్ ప్రాక్టీషనర్స్ మీకు తెలుసు PCPNDT యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్ యాక్ట్, పిల్లల్ని గర్భస్థ దశలోనే చంపేస్తున్నారు అనే విషయం దృష్ట్యా PCPNDT యాక్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఇది ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ అనేది యాక్ట్, కాబట్టి దీని మీద చర్యలు ఉంటాయి, కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కాబట్టి కూడాను రిజిస్ట్రేషన్ లేకుండా మీ హాస్పిటల్స్లో ఇలాంటి స్కానింగ్ మిషన్లు కలిగి ఉండకూడదు, కలిగి ఉండడమే నేరం. అలాంటిది సంవత్సరాల కొంత 2023లో వీళ్ళు ఈ మిషన్ తెచ్చుకున్నట్టుగా వాళ్ళు చెప్పినారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంచుకోవడం తప్పే కాకుండా మళ్ళీ అది ఉన్నదనే మేము పోయి దాన్ని సీజ్ చేస్తాము అని సీజ్ చేస్తున్నప్పుడు నన్ను అడ్డుకొని నా మీద దౌర్జన్యం చేసి ప్రాణం తీస్తామని బెదిరించడము, అందరినీ పట్టుకొచ్చేసి మీదికి ఆల్మోస్ట్ ఇంకా అంటే మీద పడి అటాక్ చేసినంత పని చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేశారు, నా పని నన్ను చేసుకోనివ్వలేదు, ఇంత చేశారు. ఇదంతా తప్పు అది. కాబట్టి ఎవరైనా కూడా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వచ్చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్లో. మేము ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికే ఉన్నాము. ఏంటంటే పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని నెల మీరు చేస్తున్న స్కానింగ్స్ అన్నిటి గురించిన రిపోర్ట్లు గవర్నమెంట్కి ఇవ్వాలి, చూస్తాం మేము దాని గురించి. అంటే ఎందుకు స్కానింగ్ చేస్తున్నారు ఏంటి అనేది గవర్నమెంట్కి లెక్క వెళ్ళాలన్నట్టు. కాబట్టి అదంతా మీరు చేయకుండా మీరు తప్పించుకోవడం కోసము తర్వాత అంటే ఎవరు నిఘా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదంటే మాకు తెలియదు కదా మీ దగ్గర ఉన్నట్టు. కాబట్టి మీరు నిఘాను తప్పించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేక పనులు చేయడానికని చెప్పేసి మీరు ఇవన్నీ కలిగి ఉండటమే నేరం అంటే అది ఉంచుకొని మళ్ళీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము దాన్ని సీజ్ చేస్తున్నప్పుడు మా మీద ఇట్లా అటాక్ చేయడం అనేది కూడా చాలా తప్పు విషయము. కాబట్టి దయచేసి మెడికల్ ఫ్రెటర్నిటీ ఎవరు ఇట్లా చేయడానికి వీల్లేదు. మీరు చట్టానికి అనుకూలంగా చట్టబద్ధంగా మనందరం పనిచేసుకోవాలి. మీరు అందరూ పనిచేస్తూ ఉంటే మీకు ఫెసిలిటేట్ చేయడానికి మేము ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నాము. మీరు ఏం చేయాలి, రిపోర్ట్లు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అవన్నీ నేను మాటిమాటికి పీరియడికల్గా పిలిపించి మీకు అందరికీ నేను మీటింగ్లు కూడా పెడతా ఉన్నాను. ఇప్పటికే నేను వచ్చి అవుతున్నాను 2 సార్లు స్కానింగ్ మెషిన్లు ఉన్న వాళ్ళందరినీ పిలిపించి మేము మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది. అందరు నేర్చుకున్నారు, చక్కగా రిపోర్ట్లు కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లా చట్ట వ్యతిరేకమైన పనులు చేసి మళ్ళా ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేయడం అనేది జరగకూడదు. మీరందరూ జాగ్రత్త పడండి, ఇది చాలా నేరపూరితమైన విషయం. కాబట్టి ఎవరు కూడాను స్కానింగ్ మిషన్ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోని ప్రదేశాల్లో ఈ స్కానింగ్ మిషన్లు కలిగి ఉండటం అనేది అంటే స్కానింగ్ సెంటర్ అని మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే స్కానింగ్ మిషన్ కలిగి ఉండాలి.
అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఉంచుకోవడం అనేది చట్టరీత్యా నేరం. నేను చెప్పిన ముగ్గురు డాక్టర్లు కూడా, డాక్టర్ నాగిరెడ్డి కూడా మా జీజీహెచ్లో ఆర్థోపెడిక్స్లో పనిచేస్తా ఉన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయనేమో మంత్రి హాస్పిటల్ సూపరింటెండెంట్, అలాగే డాక్టర్ స్వాతి అనే ఆవిడ కూడా మన జీజీహెచ్లోనే పనిచేస్తున్నట్టుగా ఉన్నది. మేము ఎందుకు చేసుకుంటామండి, చూపించండి అని మేము అడిగాము, గట్టిగా అడిగాము. వాళ్ళు చూపించలేదు, చాలాసేపు బొంకారు, లేదు అన్నారు, డాక్టర్ లేరు అన్నారు. చూపిస్తాను రండి అని తీసుకుపోయి బాత్రూమ్ చూపించారు, చూపిస్తాను రండి అని తీసుకుపోయి ఇంకేదో ఎంటీ రూమ్ చూపించారు. ఇట్లన్నీ చేస్తుంటే కొంచెం గట్టిగా మాత్రం నేను చూపించాను రండి, ఎందుకు అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు, తత్సారం ఎందుకు చేస్తున్నారు, వచ్చి చూపెట్టండి అని గట్టిగా అడిగానే తప్ప మేము చేసుకోవాల్సినంత అవసరం నాకేముందండి. ఇది చట్టరీత్యా నేను ఉద్యోగరీత్యా నేను వెళ్ళాను అక్కడికి, అంతేగాని నాకు పర్సనల్గా ఏముంటుంది అక్కడ.